ఆత్మ సంబంధమైన గర్వంతో కూడా విశ్వాస జీవితాలలో పగిలిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆత్మ సంబంధమైన గర్వంతో సేవా జీవితాలలో పగిలిపోయే వాళ్ళు ఉన్నారు. అభిషేకంలో గర్విష్ఠులై వారి యొక్క ఘనతను బట్టి పగిలిపోయే వాళ్ళు ఉన్నారు. పగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఒక ఉదాహరణ ఏమిటంటే ఉజ్జియా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీలో దేవుడు ఏది మీకు గొప్పగా మీకు అనుగ్రహించినా, ఒకవేళ ఉంది లేదంటే లేదు, మీరు చాలా నీతిమంతులు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా ప్రేమ గలవాళ్ళు, మనుషులు మీరు ఆదుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు, మీరు బహుగా ప్రార్థన చేస్తారు, మీరు చాలా ఉపవాసాలు చేస్తారు, మీరు దేవుని వాక్యాన్ని క్రమంగా మీరు అనుసరిస్తారు, ఎవరితో పోల్చుకున్నా కూడా మీరు చాలా బెటర్గా ఉంటారు, అవసరమైతే మీ చర్చిలో కూడా మీరు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నో డౌట్, నో డౌట్. అది నీకేం తేకూడదు? గర్వాన్ని తేకూడదు. అది నీకు అహంకారాన్ని తేకూడదు. నేను లేదంటలేదు, ఉంది. ఉన్నదాన్ని బట్ట నీకు అలా ఉంది. ఇక లేనోడు అనుకుంటే కాడి సంగతి పక్కన పెట్టండి. ఒకసారి మీటింగ్లో కూర్చున్నా, నా పక్కన ఒక ఆయన ఉన్నాడు. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఏంటా అన్న, ఏంటి అంత 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 నీరసంగా చెప్పేవేంటన్న? 40 days ఫాస్టింగ్ అన్నాడు. ఓహో, ఇప్పుడు ఈ 40 days ఫాస్టింగ్ అని ఈ బేస్లో ఈ లోలో నాకు వినపడితే ఇప్పుడు నేనేం చేయాలి? బాబా నువ్వు నా పక్కన కూర్చోవడం నాకు చాలా సంతోషం, నీ అభిషేకం, నాకు ఇప్పుడు వాక్యం చెప్పాలి, నాకు ప్రార్థన చేయాలంటాను అనుకున్నాడు ఆయన. సరే, నాకు కొద్దిగా ఇష్టం ఉండదు ఇట్లా మాట్లాడడం. అంటే ఉన్నది ఎప్పుడు ఒరిజినల్ పీపుల్ ఎప్పుడు ఎక్స్పోజ్ గారు. ఉత్తుత్తు ఉల్లిపాయలు అంటారు వీళ్ళే. ఉత్తుత్తు ఉల్లిపాయలే కంపు కొట్టేది. అస్సలు ఉన్నవాడు ఎప్పుడు చూపించుకోడు, వాడి జీవితం అంతా ప్రభువుకు చూపించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. ప్రజలకు కనబడాలని, ప్రజల్లో గుర్తింపు పొందాలని ఏ రోజున కూడా వాళ్ళు ఎదురు చూడరు. కాబట్టి మీతో స్పష్టంగా చెప్తున్నాను, ఒరిజినల్ పీపుల్ వాళ్ళెప్పుడు హైడ్లోనే ఉంటారు. హైడ్ అంటే మరుగ్గా ఉంటారు. వాళ్ళని దేవుడే బయటకు తీస్తాడు. రైట్ రా అని వాళ్ళని దేవుడు బయటకు తీసి ఎక్స్పోజ్ చేస్తాడు. నేను కనపడాలి, నేను కనపడాలి, నేను కనపడాలి ఎగిరేవాడు ఉంటాడు చూడండి, ఈయన గోడ మీద దోసేస్తాడు. మీరు కనబడ్డానికి ప్రయత్నించద్దు. కనబడ్డానికి మీరు ప్రయత్నిస్తే కనబడే వాళ్ళకు కనబడతారు. దేవుడే మిమ్మల్ని కనబడేటట్టు చేస్తే జీవితాంతం కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఒరిజినల్ బేసిక్స్ ఉన్న వాళ్ళ యొక్క లక్షణం. నన్ను ప్రజలు చూడాలి, నాకు లైకులు కొట్టాలి, నన్ను చేయాలి, వద్దు, ఎన్ని అసలు మనకొద్దు. ఎవడో మనల్ని చూడాల్సిన అవసరం మనకి. నీ ప్రభువు నిన్ను చూడాలి. నీ ప్రభువు ఒకవేళ ఇష్టమైతే ప్రజలకు కనపరచాలి. ఆయన కనపరచడం మొదలు పెడితే ఇక నేను హైడ్ చేయటం ఎవ్వడి వల్ల కాదు. అందుకనే ఆయన బలిష్టమైన రెక్కల కింద ఏం చేయాలంట? ఆ సమయం వచ్చేంత వరకు అణిగి మణిగి ఉండాలి. పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాడు మూతి పళ్ళు రాలిపోయి కనీసం కట్టుకోవడానికి కూడా పనికిరావు. చాలా బెటర్ అది. స్పిరిచువల్ ప్రైడ్. చెప్పండి ఒకటి. 24 hours ఫాస్టింగా అన్నా అని దాన్ని చెప్పడానికి ఇష్టపట్ల. అంటే మనోడు వేస్తాడని నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకు ఆ భీకరత్వం మరి మరి ఆయన సంగతి చూడాలిగా. ఊరికి వదిలేస్తే ఎట్లా ఆయన్ని? నేను ఒక అమాయకుడిని అయిపోతాను. నన్ను కూడా పక్కన వాళ్ళకి చెప్పినట్టు నన్ను అమాయకుడిని చేస్తాడు. 40 days అంటే ఏవి తినకుండా చేస్తున్నావా, తింటూ చేస్తున్నావా, తాగుతూ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అన్నా. అంటే ఏంటన్న ఇక ఆయన చెప్పడం తప్పలా. ఏదో చెప్పాడు, ఇది ఫాస్టింగేనా అన్న. అంటే అన్నా ఆ బీకరం పోయింది అప్పుడు. అంటే అన్నా అన్నాడు. సరే మళ్ళీ చెప్తానని వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయా. ఉజ్జియా సక్సెస్ఫుల్ కింగ్, పవర్ఫుల్ కింగ్, చక్కని పరిపాలన చేశాడు, మంచి ఆయుధాలు రెడీ చేయించాడు, విజయాలు పొందాడు,
చాలా అభివృద్ధి పొందాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. సమస్య అంతా ఎక్కడొస్తుందంటే విజయాలతోనే వచ్చేది. రాచరికంలో ఉండి పరిపాలన చేయాల్సినటువంటి వాడు మనకు రాచరికమే కాదు, ఈవెన్ మందిరం కూడా మందే, దీనిలో కూడా నేనే హీరోని అని అనుకున్నాడంట. ఈ యాజకుడికి వీడికి సరిగ్గా వాక్యం చెప్పడం రాదు, వీడికేమో ప్రార్థన చేయటం రాదు, యెహోవా అనే మాట పలకటమే ఈడొట్టి తొర్రడు, వీడికి పలకటమే రాదు. ఉంటారుగా కొంతమంది రానోళ్ళు, కానోళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నీ ఆధిక్యతను చూసినప్పుడు కొన్నిసార్లు నువ్వు గొప్ప అనిపించచ్చు. ఒప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరి పని వారిదే, ఎవరి పిలుపు వారిదే. వాళ్ళకి సమర్థత ఉన్నా సమర్థత లేకపోయినా మనం చూడాల్సింది ఏంటంటే ఏర్పాటు ఉందా లేదా. టాలెంట్ అందరికీ ఉండదు, టాలెంట్ అందరికీ ఉండదు, కృప అందరికీ ఉండదు. అసలు ఈ దేవుడు ఎన్నుకునేది ఎవరిని? జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకున్నాడంట. గొప్ప గొప్ప వాళ్ళు సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎన్నుకునేది ఎవరిని? బలహీనుడే. నన్ను మీరు చూసినప్పుడు హీరోలాగా చూడకూడదు. స్పిరిచువల్ ప్రైడ్, అది చెప్తున్నాను. మీరు ప్రార్థనించేవాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళు, తప్పు చేయరు, పాపం చేయరు, వాళ్ళలాగా ఉండరు, వీళ్ళలాగా ఉండరు, గుడ్, వై నాట్, చాలా సంతోషం అది. బట్ డోంట్ కంపేర్ విత్ పీపుల్. ఈ సుంకరి వలె అని ఎప్పుడు మీరు చెప్పకూడదు. చెప్పారా త్రాసులో తేలిపోయారే. తండ్రి, ఈ స్థితి ఇచ్చినందుకు నీ నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ దాట్. నీ దృష్టిలో నన్ను అంగీకారంగా ఉంచు తండ్రి. ఇనఫ్. హల్లెలూయా. ఎస్.